అని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. సో ప్రాబ్లీ ఒక జనరేషన్ కూడా ఇంతకుముందుది చాలా స్వీట్గా అనిపిస్తుందనే నమ్మకంతోనే నేను తీసుకున్నాను సార్. వాసుకి గారు, ఇందాక చెప్తూ మీరు సమ్మర్ హాలిడేస్ ఎక్కడంటే మీ ఇంటి దగ్గర అని చెప్పారు. దాంతోపాటు బాయ్స్ స్కూల్ కూడా ఉంటుందన్నారు కదా. నేను ఎన్ని మాట్లాడానండి, మీరు అది ఒక్కటే పట్టుకుని అడుగుతారా? అలా కాదు, అంటే సినిమాలో సమ్మర్ హాలిడేస్ అంటే క్రికెట్ ఉంది, ఇది ఉంది కదా. పిల్లలంటే బాయ్స్ ఏంటంటే మ్యాక్సిమం క్రికెట్ ఆడటము ఇవి ఆడుతుంటారు. మీరు కూడా ఆడేవారా వాళ్ళతో? క్రికెట్ లేదండి, వాళ్ళు ఆడేది చూసేవాళ్ళం అంతే. మేమేం ఆడతాం, మేము మమ్మల్ని బయట కూడా వదలరు. బట్ యా, వై ఐ సెడ్ దట్ వాజ్ లైక్ అందరికీ ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అమ్మమ్మ ఇల్లే ఫస్ట్. అండ్ అక్కడ ఏది మనకి ఎగ్జైటింగ్గా ఉందో అదే చూసుకోగలం కదా మనం కూడా. ఎంతసేపు మనం యూనో అమ్మమ్మ ఇంట్లో కూడా ఏం చేస్తాము, ఏం పని ఉండదు, అందుకనే చెప్పాను. యా ఓకే. వాసుకి గారు ఇక్కడ మ్యామ్, యా, ఇప్పుడు చిల్డ్రన్ మూవీస్కి మదర్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ మీ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి కోర్ ఎలిమెంట్ ఏంటి? కోర్ ఎలిమెంట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ కాజ్ అని అనుకుంటాం కదా. కొన్ని ప్రాజెక్ట్స్ అది ఇలాంటి మూవీస్ రావాలండి. ఎంతసేపు డిస్టర్బింగ్ కాంటెంట్, తప్పులు జరిగేది, మర్డర్ మిస్టరీస్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అట్రాసిటీస్ జరిగేది కొన్ని ఎన్ని చూస్తాం. రిలీఫ్ అనేది బ్రెయిన్కి ఉండాలి కొంచెమైనా. సో వీ నీడ్ మూవీస్ లైక్ దిస్. ఇలాంటి జాన్రాలో రావాల్సిన మూవీస్ మనం కేటర్ చేసే ఆడియన్స్లో చిల్డ్రన్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, టీనేజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. హౌ మచ్ ఆర్ వి కేటరింగ్ టు